నమస్తే వెల్కమ్ టు ఫోకస్. దేశ భవిష్యత్తు తరగతి 4 గోడల మధ్య ఉంది అన్నది ఎంత వాస్తవమో ఆ 4 గోడల తరగతులను నిర్లక్ష్యం మాటున తునకలు చేస్తున్నారు అనేది కూడా అంతే నిజం. ఏళ్లకు ఏళ్లు క్యాలెండర్లో కలిసిపోతున్నాయి. పాలకులు వస్తున్నారు పోతున్నారు. ఇచ్చిన హామీలు వాగ్దానాలు కోటలు దాటాయి. పనులు మాత్రం బడి గోడలు దాటలేదు. తెలంగాణలో మౌలిక వసతులు లేక మగ్గుతున్న ప్రభుత్వ పాఠశాలలపై గ్రౌండ్ రిపోర్ట్. టీచర్లు ఉంటే సదుపాయాలు ఉండవు. విద్యార్థులు ఫుల్గా ఉంటే ఉపాధ్యాయులు ఉండరు. బయటకు రంగులు కనిపిస్తాయి కానీ లోపలికి వెళితే కానీ అసలు రంగు తెలియదు. ఒకటి కాదు రెండు కాదు కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మరుగుదొడ్ల సమస్య పాఠశాలలను పట్టి పీడిస్తోంది. నాటి పాలకుల నిర్లక్ష్యమని నేటి పాలకులు, నేటి పాలకుల నిర్లక్ష్యమని నాటి పాలకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారే గాని ప్రభుత్వ పాఠశాలల రాతను మాత్రం మార్చడం లేదు. తెలంగాణలో ప్రభుత్వ బడుల పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. తరగతి గదులు, బెంచీలు, టీచర్లు, పుస్తకాల సమస్య ఒక ఎత్తైతే బాలికలకు బాత్రూంలు లేకపోవడం మరో పెద్ద సమస్యగా ఉంది. సరైన టాయిలెట్లు లేక, ఉన్నా అందులో నీటి సదుపాయం లేక బాలికలు బాటిళ్లు పట్టుకుని వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు దయనీయంగా తయారవుతున్నాయి. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో అయితే బాత్రూంల విషయంలో మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం షేర్లింగంపల్లిలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు కనీస సౌకర్యాలు అంటే వాష్రూమ్స్కి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించినట్లయితే మనకు చాలా క్లియర్గా స్కూల్ స్ట్రెంత్ 1200 దాటిపోయింది. కానీ ఇక్కడున్న స్కూల్ స్ట్రెంత్లో 1200లో దాదాపుగా 600కు పైగా అమ్మాయిలు ఉంటే ఆ 600కు పైగా అమ్మాయిలకి కేవలం 2 వాష్రూమ్స్ మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎట్లా ఉన్నాయమ్మా వాష్రూమ్స్? ఎన్ని ఉన్నాయి స్కూల్లో? 2 ఉన్నాయి. ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు? బాగానే ఉంటారు. రైట్, అర్థమవుతుంది కదా. ఇక్కడున్న స్ట్రెంత్ చూస్తే మనకు అమ్మాయిలు 600కు పైగా అమ్మాయిలు ఉంటే వాళ్ళకు కేవలం 2 బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. వాటికి కూడా స్కావెంజర్ ఇక్కడ రిటైర్ అవ్వడంతో వాటిని క్లీన్ చేయలేని పరిస్థితి కూడా, అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్కావెంజర్ని తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వాటిని క్లీన్ చేయడానికి కూడా మినిమం ఫెసిలిటీస్ ఇక్కడ లేని పరిస్థితి. అయితే ఈ 600 మందికి పైగా ఉన్న అమ్మాయిలు ఈ 2 వాష్రూమ్స్లో ఇంటర్వెల్ టైంలో 15 నిమిషాల సమయం ఇస్తే ఆ 15 నిమిషాలలో ఈ 600 మంది 2 బాత్రూమ్లలో యూజ్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అబ్బాయిలకున్న 2 వాష్రూమ్స్ సరిపోక బయట స్కూల్ ప్రెమిసెస్లో ఒక్కసారి మనం విజువల్ చూస్తే స్కూల్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి స్కూల్ ప్రెమిసెస్లో చెట్ల దగ్గర వాళ్ళు వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ స్కూల్లో నెలకొన్నదని చెప్పుకోవాలి. మరోవైపు ఇక్కడ స్కూల్ పెద్దదైనప్పటికీ ఇక్కడ గ్రౌండ్ అనేది లేకపోవడంతో ఎక్కడికక్కడ మొత్తం రాళ్ళు రప్పలు ఉండటంతో ఏదైనా ఒక స్పోర్ట్ ఆడుకోవడానికి, ఏదైనా ఇటు బ్రేక్ టైంలో కావచ్చు లేకపోతే గేమ్స్ పీరియడ్లో ఆడుకోవడానికి కావచ్చు ఫెసిలిటీస్ లేని పరిస్థితి. ఇక్కడ ఎక్కడికక్కడ రాళ్ళు రప్పలు ఉండటంతో కనీసం క్రీడలకు కూడా అవకాశం లేనట్టుగా మనకి స్కూల్లో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి చాలా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నది అనేసి మనకు తెలుస్తుంది. అయితే ఇంకా ఇట్లాంటి స్కూల్స్ అనేకం, అంటే ఒక సింగిల్ వాష్రూమ్తో రన్ అవుతున్న స్కూల్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇట్లాంటి వాటిపైన దృష్టి పెడితే కొంత విద్యార్థుల భవిష్యత్తు, అంటే స్కూల్లోనే వాళ్ళకు ఫౌండేషన్ కరెక్ట్గా పడాలి, ఫెసిలిటీస్ సరిగ్గా ఉండాలి, విద్య వైద్యం అనేది ఎంత అవసరమో ప్రతి మనిషికి మనకందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని ఇక్కడున్న పబ్లిక్ చెప్తున్నారు. చూశారుగా, ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా బాత్రూంలు లేక అమ్మాయిలు పడుతున్న అవస్థలు. ధనిక రాష్ట్రంలో 15% ప్రభుత్వ బడుల్లో ఒక్క బాత్రూం కూడా లేదని యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఒకటే ఒక బాత్రూం ఉంటే దానికి డోర్లు లేక అమ్మాయిలంతా అడ్డుగా నిలబడి వెళ్తున్నారంటే బేటీ పడావో నినాదం ఏ మేరకు అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. గలీజ్గా ఉంటే డస్ట్బిన్స్ ఉండవు, ఏముండవు. బట్ కానీ ఏం చెయ్యాలన్నా డోర్స్ ఉండవు, క్లీన్గా ఉండవు. డోర్స్ అంటే క్లీన్గా అప్పుడు లేకుండే సార్ వాళ్ళు మొన్న కొంచెం మంచిగా చేపించి మళ్ళీ, బట్ గర్ల్స్ గలీజ్ చేసిండ్రు. డస్ట్బిన్స్ ఉండవు, మళ్ళీ ప్లస్ డోర్ ఉండదు. బాయ్స్ వెళ్తూ ఉంటారు, అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. అదే మాకు ప్రాబ్లం అయిపోతుంది. కొన్ని రిమోట్ ఏరియాల్లో కనీసం ఒక్క టాయిలెట్ లేక బాలికలు ఎక్కడో దూరంగా ముళ్ల పొదల్లోకి వెళ్తున్నారు.
ఇలా గతంలో మహబూబాబాద్లో స్కూల్ విద్యార్థిని టాయిలెట్కి వెళ్లి పాము కాటికి గురై చనిపోయింది. ఇలాంటి ఘటనలు బయటికి రానివి ఎన్నో ఉన్నాయంటున్నారు మహిళా సంఘాల నేతలు. ప్రత్యేకించి ఆడపిల్లలకైతే అసలు సౌకర్యాలలో ఏమి చాలా వాళ్ళ విద్యకి ఆటంకంగా మారుతుంది. ప్రత్యేకించి టాయిలెట్స్ సౌకర్యం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 40% స్కూళ్లలో ఒక బాత్రూమే సింగిల్ బాత్రూమ్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వందలాది మంది ఆడపిల్లలు ఉన్నా కూడా ఒక సింగిల్ బాత్రూంలో వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. దాంతో వాళ్ళు లిమిటెడ్ పీరియడ్లో ఆ టాయిలెట్కి రీసెస్ టైంలోనే వెళ్లాల్సి వస్తుంది. ఆ టైంలో ఆ బాత్రూమ్స్ సరిపోక వాళ్ళు నీళ్లు తాగకుండా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలేకుండా ఆ పరిస్థితుల్లో ఉంటున్నారు. మనం ఇంతకుముందు కొన్ని టీవీ ఛానల్స్లో కూడా చూసాము, వరుస పెట్టి క్యూలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయి బాలికలు. అట్లాంటి పరిస్థితుల్లో బాలికల విద్య ఎలా కొనసాగుతుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాము. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసింది. ఈ కమిటీల ద్వారా అయినా అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మాణం చేపట్టాలని విద్యావేత్తలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే వారి భవిష్యత్తును పునాదిలోనే తుంచేసినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిపేర్లు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారానే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అవి కూడా ఈ సమ్మర్లో కొంత జిల్లా మినరల్ సెస్ ద్వారా జిల్లా కలెక్టర్లే అధికారం ఇచ్చి అక్కడి నుంచే ఫండ్స్ రిలీజ్ చేయమన్నారు. కొన్ని పాఠశాలల్లో దాదాపు 50% పాఠశాలలో ఇప్పటివరకు సౌకర్యాలు వచ్చినాయి. ఇంకా దాదాపు 40% పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవటం, దాదాపు 34% పాఠశాలలో నీటి వసతి లేకపోవడం అనేది గత యూడేస్ లెక్కల ప్రకారం ఉంది. వాటన్నిటిని కూడా సవరించాల్సినటువంటి బాధ్యత ఉంది. రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను కేవలం 6 రెగ్యులర్ డీఈఓలు మాత్రమే ఉన్నారు. 605 మంది ఎంఈఓలు ఉండాల్సి ఉండగా కేవలం 17 మంది పర్మనెంట్ ఎంఈఓలు ఉన్నారు. మండల స్థాయిలో ఎడ్యుకేషన్ ఆఫీసర్లు లేకపోవడంతో పర్యవేక్షణ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా చోట్ల స్కూల్స్ హెడ్ మాస్టర్లే ఇన్ఛార్జ్ ఎంఈఓలుగా ఉండటంతో వీళ్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. దీంతో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రధానంగా బడుల్లో బాత్రూంలు ఏర్పాట్లపై దృష్టి సారించడం లేదు. హైదరాబాద్ మహానగరంలో దాదాపు ముషిరాబాద్లో కానీ, అంబర్పేటలో కానీ, షేర్లింగంపల్లి, కూకట్పల్లి పరిధిలలో ఒక్కొక్క స్కూళ్ళలో దాదాపు 1000 నుంచి 1500 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ కనీసం ఆ విద్యార్థులు అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళాలంటే అమ్మాయిలకు సపరేట్గా వాష్రూమ్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క స్కూల్కి 1-2 వాష్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. దీనివల్ల చాలామంది విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా వాటి ప్లానింగ్లో బాత్రూంలు ఉండటం లేదు. టాయిలెట్స్ లేకుండానే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 50% పైగా స్కూల్స్ టాయిలెట్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హై స్కూల్స్ అమ్మాయిలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బాత్రూంకు వెళ్లాల్సి వస్తుందని, మంచినీళ్లు ఎక్కువగా తాగకుండా అమ్మాయిలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్తున్నారు విద్యావేత్తలు. ఇది ఇలాగే కొనసాగితే బాలికా విద్య ప్రశ్నార్థకంగా మారుతుందని అంటున్నారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతుల కల్పన ముఖ్యమేనంటున్నారు. బడ్జెట్లో విద్యాశాఖకు నిధుల కేటాయింపు కేంద్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు సవతి తల్లి ప్రేమే. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పడాన్ని దాన్ని ఆచరణలో తీసుకురావడానికి చాలా వ్యత్యాసమే కనిపిస్తోంది. చివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలోనూ పాలకులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు దాదాపుగా బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన వారి ఉంటారు. అలాంటి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి అనే లక్ష్యంతో ప్రవేశపెట్టిందే మధ్యాహ్న భోజన పథకం. కానీ ప్రస్తుతం ఈ పథకంలో భోజనం మాత్రమే మిగిలింది. నాణ్యత పూర్తిగా లోపించింది. ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని చాలా పాఠశాలల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. హరిరామ హరికృష్ణ ఫౌండేషన్కి బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించింది. ఈ ఫౌండేషన్ నాణ్యత పాటించడం లేదని అనేక ఫిర్యాదులు వచ్చినా అదే ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజు కూలీకి వెళ్లే తల్లిదండ్రులకు తమ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఉందన్న ధీమాతో పనులకు వెళ్లిపోతుంటారు. కానీ నాణ్యత లేని భోజనంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పౌష్టికాహారం లేక, టాయిలెట్స్ లేక అమ్మాయిలు కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని చెప్తున్నారు వైద్యులు. బాత్రూంకు వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తాగడం మానేయడంతో కిడ్నీలు పాడవుతున్నాయని అంటున్నారు. యూరినల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువై పీరియడ్స్ సమయంలో కూడా పరిశుభ్రమైన బాత్రూంలు లేకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. పెద్ద క్యూ కట్టాలి వాష్రూమ్కి. పెద్ద క్యూ కట్టినా మళ్ళీ 2 minutes అవన్నీ వెళ్ళిపోని అంటారు. వాష్రూమ్ అక్కలకు ఉంటాం. ఇంకా వాటర్స్ కూడా చక్కగా రావు. వాష్రూమ్స్ కూడా వాటర్స్ కూడా సరిగ్గా ఉండవు. డర్టీగా ఉన్నాయి, ఒకటే ఉంది, అందరూ వాడుతున్నారు, నేను వెళ్ళను అనుకుంటా.
వెళ్ళకూడదు అంటే ఏంటి, తక్కువ యూరిన్ రావాలి. తక్కువ యూరిన్ రావాలంటే ఏంటి, తక్కువ వాటర్ తాగాలి. సో ఫస్ట్ థింగ్ గాన్, ఎక్కువ వాటర్ తాగాలి, లిక్విడ్స్, సో దట్ మనకి కిడ్నీస్ ఫ్లష్ అవుతాయి అనేది పోయింది. సెకండ్, ఎప్పుడు వచ్చినా ఆపుకోకూడదు, వెళ్ళాలి అని చెప్తాం. ఎందుకంటే మనకు ఇంటి పక్కన ఒక మురుగుంటుంటే దాంట్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ బ్లాడర్లో యూరిన్ ఉండిపోయి ఆపుకోకుండా ఉంటే దట్ విల్ బి ఎ బ్రీడింగ్ పాయింట్ ఫర్ ఇన్ఫెక్షన్. సో వీళ్ళు ఏం చేస్తారు, అలాగే ఆపుకుంటారు ఉగ్గ తీసుకుని. దాట్ లీడ్స్ టు సో మెనీ ఆఫ్ మెంటల్ ట్రామా, స్ట్రెస్, సైకలాజికల్ డిజార్డర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఫీలింగ్, అమ్మో ఆపుకోవాలి, ఎక్కడ వచ్చేస్తుందో అన్న భయం, ప్యానిక్ రియాక్షన్స్ అన్నీ వస్తాయి. సో సెకండ్ది గాన్. థర్డ్, ఎప్పుడు వెళ్ళినా జోరుగా వెళ్ళాలి అంటే మనకి కంఫర్టబుల్ జోన్ ఉండాలి. అక్కడ డర్టీగా ఉంది, వెళ్ళలేను అనుకున్నప్పుడు ఫాస్ట్గా ఫోర్స్ఫుల్గా వెళ్ళాలి. ఎందుకంటే వెళ్తే అక్కడ బట్టల మీద పడిపోతుందో ఇవన్నీ అవుతాయి. సో ఈ 3 సూత్రాలు పోయినప్పుడు మేము చిన్న పిల్లలలో కూడా, యంగ్ గర్ల్స్ 5 years 4 yearsలో వాళ్ళు కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చూస్తాం. గత ప్రభుత్వం స్కూల్స్లో బాత్రూంలను క్లీన్ చేసే స్కావెంజర్స్ ని పూర్తిగా తొలగించింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించింది. కానీ దీనికయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడులు అనగానే హైటెక్ హంగులతో ఉంటాయేమో అనే ఊహాలోకంలో చాలా మంది ఉంటారు. పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. మహానగరం నడిబొడ్డున ఉన్న అనేక ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని స్కూల్స్లో 1300 మంది విద్యార్థులు ఉంటే కేవలం 4 బాత్రూంలు మాత్రమే ఉన్నాయి. అందులో 2 స్టాఫ్ వినియోగించుకుని తాళాలు వేసుకుంటారు. మిగతా 2 బాత్రూంలు అమ్మాయిలు వినియోగించుకోగా అబ్బాయిలు ఏ చెట్ల కిందకు వెళ్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలు అని చెప్పినా గత ప్రభుత్వం మన ఊరు మనబడి అని వేల కోట్ల రూపాయలని ఖర్చు చేసినా ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మారలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 26,067 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 50% బడులు అరకొర సౌకర్యాలతో నడుస్తున్నాయి. దాదాపు 40% పాఠశాలలో కేవలం 1 బాత్రూం మాత్రమే ఉంది. మరో 15% స్కూళ్లలో కనీసం 1 బాత్రూం కూడా అందుబాటులో లేదు. గర్ల్స్ చాలా మంది అన్నం తినకుండా వస్తారు అండ్ మిడ్ డే మీల్స్ తినరు. మిడ్ డే మీల్స్ తింటే వాటర్ తాగాల్సి వస్తుంది. వాటర్ తాగితే మళ్ళీ టాయిలెట్స్ అని అట్లా చాలామంది గర్ల్స్ని మేము చూసాము. ఏంటంటే ఇటువంటి పరిస్థితులలో స్కూళ్ళలోకి వెళ్తుంటారు అండ్ ఆ మెడికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐ థింక్ చాలా స్టడీస్ ఉన్నాయి వాటర్ తాగకుంటే ఏమవుతుంది అనేది. సో ఇందులో వచ్చేది ఏంటంటే ఒకవైపు ఏమో క్లాస్ రూమ్స్ తక్కువ ఉంటాయి, క్లాస్ రూమ్స్ సరిగ్గా ఉండవు. రెండో వైపు మెయింటెనెన్స్ ఉండదు. ఆ మెయింటెనెన్స్తో పాటుగా టాయిలెట్స్ అనేది అతి ముఖ్యమైన అంశం. అది యాక్చువల్లీ ఆ డిజైన్ ఎందుకుందో నాకు అర్థం కాదు. అసలు ఇప్పుడున్న స్కూల్స్ అన్నిటినీ కూడా ఒక నార్మల్ ఒక ప్రాపర్ డిజైన్ ఒకటి హై స్కూల్స్ అట్లీస్ట్ డిజైన్ పక్కా డిజైన్ విత్ టాయిలెట్స్ చేయాలి. అది ఒక ముఖ్యమైన అంశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 9 ఏళ్లలో కేవలం 1200 స్కూళ్లను మాత్రమే పునర్నిర్మాణం చేయగలిగింది. ఇంకా అనేక పాఠశాలలు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా పరిషత్ స్కూళ్లలో దాదాపుగా 1500 నుంచి 2000కు పైగా విద్యార్థులు ఉంటారు. ఇంత మంచి స్ట్రెంగ్త్తో నడుస్తున్న స్కూళ్లు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు హైదరాబాద్లోనూ కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని ప్రధానమైన స్కూళ్లలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సౌకర్యాలు కల్పించినప్పటికీ ఉపాధ్యాయుల కొరత విపరీతంగా వేధిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బదిలీలు, పదోన్నతులతో చాలా స్కూళ్లలో ఉపాధ్యాయులు లేకుండా పోయారు. విద్యాశాఖకి ఈ రోజు వరకు కూడా మంత్రి లేడు. అసలు రివ్యూలు లేవు. ఏం జరుగుతుంది విద్యాశాఖలో అని చెప్పేసి రివ్యూ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే విద్యాశాఖ మీద ఫోకస్ పెట్టాలి. విద్యాశాఖలో మొన్న టీచర్ల బదిలీలు కానీ వాళ్ళ పదోన్నతులు కానీ అవి కొంత ప్రయత్నం చేశారు. కానీ కీలకమైనది విద్యార్థులకి సరైన విద్య అందుతుందా, వాళ్ళకి మధ్యాహ్న భోజనం అందుతుందా, స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయా, సరిపోయిన టీచర్స్ ఉన్నారా, వాళ్ళకి ఇతరత్ర సమస్యలు ఏమున్నాయి అని మొత్తం ప్రభుత్వం ఈరోజు ఫోకస్ చేయాలి. మొత్తం బడ్జెట్లో పాఠశాల విద్యకు కనీసం 10% కేటాయించిన రోజు ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయంటున్నారు మేధావులు. మరి నిధులే కేటాయిస్తారో లేక దేశ భవిష్యత్తుకు తిలోదకాలిస్తారో పాలకులే తేల్చాలి.